నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లోకేష్. ట్రస్టు సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. అమరావతి సచివాలయంలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు మంత్రి డోలా వెల్లడి. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి పాదసారథి. ఆక్వాఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. పేదలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు రాయలసీమ వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. విన్సెంట్ సతీమణి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, తనయుడు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, కూతురు యమున, ఆమె భర్త సంజీవ్తో మాట్లాడారు. ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. తలసేమియా బాధిత చిన్నారులను పరామర్శించారు. ఆర్డీటీ సేవల గురించి తాను గతంలో విన్నానని, యువగళం పాదయాత్ర సమయంలో కళ్లారా చూశానని లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే, అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తక తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం. ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారి తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటారు. మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్తాం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే, నా అదృష్టం ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డీటీ అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళా. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే, వేరే ఆసుపత్రికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డీటీ ఉచితంగా చేశారన్న, అది ఆర్డీటీ చేసిన సేవ నాకని చెప్తున్నారు. అది ఇన్నిన తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మాంచో. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డీటీగా అండగా నిలబడాలి.
ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం నిర్వహించారు. ట్రాన్స్జెండర్ సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ, బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రుల వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇవి వాల్యుబుల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ లో సెల్ఫ్ సర్టిఫికేట్ మీరు చేయగలరు. దీనికి రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో కానీ మెడికల్ ఎగ్జామ్ ఇలాంటివన్నీ మన దగ్గర ఇంకా డేటా కమ్యూనికేట్ కాలేదు, మనం అమలు పరచలేదు. దాన్ని ఇటువంటి డాక్యుమెంట్స్ ఎలా చేయాలని కూడా ఇంకొక సందర్భంలో నిపుణులతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటారు తెలియజేసుకుంటే, ఏదైనప్పటికీ కూడా మీరు ఇచ్చేటువంటి దానికోసం ఇప్పటికీ సర్టిఫికేట్స్ కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మంచి మీకు అన్ని విధాలుగా అండగా ఉండాలి. హౌసింగ్ తో సహా స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎస్హెచ్జి గ్రూపుల్లో కూడా మీరు చేరాలి. రెండోది, మీరు సమాజంలో కొంతమంది ఒక అభిప్రాయాలు ఉన్నాయి, అలాంటి పద్ధతులు లేకుండా గౌరవప్రదంగా ఉండే విధంగా గ్రూప్స్ లో మీరు బోర్డు మెంబర్ గా ఉన్నారు. మీ గురువుల ద్వారా కూడా మనం డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నాం. సహకరించండి. పౌరులుగా పుట్టాం. కొంతమందికి విధి విధాలు రకరకాలుగా వచ్చాయి, హార్మోన్ లోపాలు వచ్చాయి. అంతేగాని వాళ్ళేదో కావాలని వచ్చినటువంటి కాదు. అది కూడా మన ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది. మీరు కూడా మాకు సపరేట్ మీ వారి విషయంలో పూర్తి సహకారం మీ వైపు నుంచి కూడా కావాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చేసిన నిర్ణయాలన్నింటి కూడా అన్ని శాఖల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ ని డైరెక్టర్ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో రాష్ట వ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పాదసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్దంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పొదుపు చర్యలు పాటించడం ద్వారా దేశానికి మేలు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్లు తెలిపారు. దేశం నా బాధ్యత. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న జియో పొలిటికల్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని దేశాల్లో ప్రత్యేకంగా మన దేశం మీద ఎనర్జీ అంటే ఇంధన అవసరాల మీద ఒత్తిడి కానివ్వండి, విదేశీ మారక ద్రవ్యాల మీద ఒత్తిడి కానివ్వండి, అదేవిధంగా మన దేశం నుంచి ప్రత్యేకంగా రైతులు పండించిన పంటలు ఎగుమతులు చేయటంలో కానివ్వండి, సో వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లు అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్సు, ఫ్యూయల్ ఇంపోర్ట్సు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి
ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని. ఆంధ్రప్రదేశ్ను ఆక్వా సాగులో అగ్రగామిగా నిలబెట్టిన రైతాంగం నేడు కూటమి ప్రభుత్వ అసమర్థత మరియు కమిషన్ల కక్కుర్తి పాలన వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఆక్వా ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై అప్సడా చట్టాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా మేత ధరలను పెంచడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆయన మండిపడ్డారు. ఆక్వాకల్చర్ అంటే రెండు రకాలు, ఒకటి రొయ్యల పెంపకం, ఒకటి చేపల పెంపకం. చేపల పెంపకం వచ్చి దేశంలోని అన్ని ప్రాంతాలకి కూడా ఆంధ్ర మచిలీ కాశ్మీర్ వ్యాలీ తప్ప భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన చేపలు అందుబాటులోకి ఉంటాయి. అది మన రాష్ట్ర రైతాంగం యొక్క గొప్పతనం. అలాగే రొయ్యలు వచ్చేటప్పటికి కంప్లీట్గా విదేశాలకు ఎగుమతి, 95% విదేశాలకే ఎగుమతి. సో ఈ ప్రధానమైన రంగం పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ సాగు అనేది ఒక 20 నిమిషాలు ఏరియేటర్ నడకపోతే మొత్తం 100% రొయ్యలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రిస్క్ కల్చర్ని చేస్తూ కూడా ఎక్కడో అనేక దేశాలకు విదేశాలకి రొయ్యలను అందిస్తున్న రైతులు మన రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉంటారు. అలాగే మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్ గా, అలాగే రైతుల ప్రతినిధి ఒక వైస్ చైర్మన్ గా, 2 వైస్ చైర్మన్లతో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ దీంట్లో ఒక మెంబర్ గా, మరలా రైతుల ప్రతినిధులు మెంబర్లుగా యాప్సెడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ ధర పెంచాలన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో కానీ, లేకపోతే సీడ్ క్వాలిటీ సీడ్ సప్లై విషయంలో కానీ, ఇవన్నీ కూడా రొయ్యల ధరల విషయంలో ధరలు పడిపోయినా కూడా వీటన్నిటిలోనూ యాప్సెడా నియంత్రణలోనే జరగాలి. యాప్సెడా మీటింగ్ లో నిర్ణయించిన తర్వాత మాత్రమే ఫీడ్ ధరలు రేట్లు పెంచడం జరగాలి. కానీ రాష్ట్రంలో కరెక్ట్ గా 2 నెలల క్రితం రొయ్యల మేతల కంపెనీలు ₹4 ఏకపక్షంగా యాప్సెడా మీటింగ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ₹4 పెంచినాయి. అప్పుడు ఎక్కడా కూడా యాప్సెడా తరపు నుంచి సో యాక్టివ్ గా ఉండవలసిన మత్స్యశాఖ మంత్రి గారు కానీ, యాప్సెడా వైస్ చైర్మన్ కానీ, లేకపోతే చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాల. ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో ఇప్పుడు మళ్ళా 3-4 రోజుల నాడే ఇమీడియట్ గా వెన్నామి రొయ్యలకేమో కేజీకి ₹8, టైగర్ రొయ్యలకేమో కేజీకి ₹10 ఒకేసారి పెంచారు. ఒకేసారి పెంచిన వెంటనే సో వ్యవసాయ శాఖ మంత్రి గారు, మత్స్యశాఖ కూడా ఆయనే మంత్రి గారు, ఇప్పుడు యాప్సెడాకి కూడా ఆయనే. కాబట్టి ఆయన ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాము, మత్స్యశాఖ కమిషనర్ నోటీస్ ఇస్తున్నారు, యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ రొయ్యల సాగు సంక్షోభంలో ఉంది. సో యుద్ధం ప్రభావంతో రొయ్యలు ఎగుమతులు సరిగా వెళ్ళగా కొనుగోలుదారులేమో ధరను తగ్గించారు. ఈ సంక్షోభంలో మేత ధరలు పెంచితే రొయ్యల రైతులు సంక్షోభంలోకి వెళ్తారు అని మంత్రి గారి ప్రకటనలోనే ఉంది. ఇదే ప్రకటన మరి యాప్సెడా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉన్న యాప్సెడాతో సంబంధం లేకుండా యాప్సెడా నియమ నిబంధనలో ఫీడ్ ధర పెంచాలి అంటే యాప్సెడాలో చర్చించి సో కంపెనీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, అధికారులు మొత్తం అందరి సమక్షంలో చర్చ జరగాలి. ఒకవేళ వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగితే వాళ్ళకి ఏ రకంగా మొత్తం టోటల్ ఫీడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. పెరిగిన ఇంగ్రీడియంట్స్ ధరలనే కాదు, తగ్గిన ఇంగ్రీడియంట్స్ ను కూడా క్యాలిక్యులేట్ చేసి చర్చ జరగాలి. ఎక్కడ చర్చ జరగకుండా ఎలా పెంచారు అంటే ఇది ప్రభుత్వానికి ఏమాత్రం అయితే తలదీసేసినంత పని. ప్రభుత్వం ఒక చట్టం అమల్లో ఉండగా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా యాప్సెడాకు ఉండగా, మత్స్యశాఖ మంత్రి గారు లేకపోతే దానికి యాప్సెడాకు ఒక వైస్ చైర్మన్ ఉండగా కంపెనీలు ఏకపక్షంగా ₹10 పెంచినయి అంటే ఇది ఎవరి అసమర్థత? దాని సరే ఒక్కసారే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ రోడ్డు మీద ఎక్కారు. అలాగే ఫీడ్ బ్యాగుల్ని తగలబెట్టారు. దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న యాప్సెడా మీటింగ్ పెడుతున్నామని చెప్పి జూమ్ మీటింగ్ పెట్టారు. అంటే ఇంత సీరియస్ ఇష్యూలో జూమ్ మీటింగ్ అంశమా ఇది? సో సరే జూమ్ మీటింగ్ తర్వాత కూడా ఏం ప్రకటించారంటే పెంచిన మళ్ళీ జూమ్ మీటింగ్ లో బహుశా నేను అనుకోవటం రైతుల ప్రతినిధులు అబ్జెక్ట్ చేసి ఉంటారు చర్చలో ఏదన్నా కానీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.